హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రై క్రిస్పీగా, టేస్టీగా అండ్ డీప్ ఫ్రై చేయకుండా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తానండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేయొచ్చనమాట. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండండి. ముందుగా హాఫ్ కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల పైన తొక్కంతా చెక్కేసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని 2, 3 సార్ల వరకు వాటర్‌లో కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్‌ని వేసుకొని ఈ ముక్కల్ని అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒకసారి బంగాళదుంప ముక్కలు కడిగారంటే రంగు అనేది మారదండి. అలాగే క్రిస్పీగా వస్తాయన్నమాట ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక 4 లవంగాలు, అలాగే ఒక ఎలాచి, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోనండి. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆలూ పీసులు అనేవి ఫ్రై చేసుకోవాలండి. తక్కువ మంట మీద పెట్టారంటే మనకి ముక్క అనేది మెత్తగా అయిపోయి ఫ్రై లాగా క్రిస్పీగా రాదండి ఈ ఆలూ వేపుడు అనేది. అందుకనే మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల పాటు అలానే ఫ్రై చేసుకోండి కలుపుతూ. అలానే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆలూ పీసులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మనకి కొద్దిగా ఆయిల్ ఉంటుందండి. అదే ఆయిల్లోకి తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఆలూ పీసులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ తాలింపు దినుసులు అనేవి ఆలూ పీసులకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి కొద్దిగా మగ్గిద్దనమాట ఆలూ వేపుడు అనేది. ఆ స్టేజ్లో టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేసుకొని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాల పొడి, ఆ ధనియాల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆలూ పీసులకు పట్టే విధంగా ఫ్రైని బాగా కలుపుకోండి. ఇలా కారం, ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకుంటే క్రిస్పీగా ఆలూ వేపుడు అనేది రెడీ అయిపోయిద్దండి. చాలా టేస్టీగా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. మనకి ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిగా డీప్ ఫ్రై చేయకుండా చాలా బాగుంటుంది. సో, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ బంగాళదుంప వేపుడు చారులోకైనా, సాంబార్లోకైనా, పప్పుచారులోకైనా సైడ్ డిష్‌గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరి వీడియో చూసారు కదా, వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.